ఉమ్. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మోడీకే. చేస్తారా? ఆ, పక్కా? పక్కా పక్కా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఆ, ఒక 12 సీట్లు దాకా వస్తాయి. మోడీ తెలంగాణలో? పక్కా. అయితే మాకు ఏ నాయకుడు మాకేం సాయం చేయలేదు. ఆ, అయినా మా బాధలు మేము పడుతున్నాం, మా కష్టం మేము పడుతున్నాం. ఆ, ఒక్కడొచ్చి మాకు ఇబ్బంది మా ఇబ్బందులు చూసినోడు లేడు, ఏ రాజకీయ నాయకుడు కూడా. ఆ, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, రేవంత్ రెడ్డి కూడా నాకేం రూపాయి సాయం చేసింది పీకింది లేదు. ఆ, మా శాఖలో అందరూ ఉన్నాం. ఆ, అందరికీ కూడా కనీసం ఒక ఇస్త్రీ పెట్టి కూడా ఇప్పలేదు ఎవడను. ఆ, మా డబ్బులతో మేము కొనుక్కొని మేమే పని చేసుకోవాలి. కష్టం మా కష్టం మేమే బతుకుతున్నాం, రోడ్ల మీద బతుకుతున్నాం. కొంపలు కూడా ఇస్తలేదు. ఇల్లు ఇస్తా అన్నారు, అది ఇస్తా అన్నారు, ఈ ఇస్తా అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడేమో కేసీఆర్ ఏమో అది చెప్పాడు, ఇది అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తున్నా వేసేయమన్నాడు. అందరి చేత వేయించాం. ఇచ్చింది లేదు, పీకింది లేదు మాకు. మా బాధలు ఎవడ చెప్పుకోవాలి? చెప్పుకుందామంటే ఎవడు లేడు, తీర్చేవాళ్ళు లేడు, ఆడిసేవాళ్ళు లేడు. అన్నారు, వెళ్ళిపోతున్నారు, వింటున్నారు అంతే. ఇంకెవడు చెప్పుకోవాలి మా బాధ? మోడీ చెప్దామంటే మోడీ ఏం మాట్లాడతా, మనం అంత ఢిల్లీ వెళ్ళిపోయి మాట్లాడలేం కదా. ఇక్కడ వస్తే ఇక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, ఆఫీస్కి వస్తే ఆఫీస్కి నుంచి తర్వాత రా అన్నారు. అది పరిస్థితి ఎలా ఉంది. రేషన్ కూడా సరిగ్గా ఇస్తలేదు, రేషన్ కూడా సక్కలేదు. రేషన్ కూడా క్యాన్సిల్ చేసి పడేశారు మాకు. రేషన్ కూడా ఇస్తలేదు, ఇప్పుడు రేషన్ లేదు మాకు. సరే వదిలేసుకున్నాం, రోడ్డు మీద కొనుక్కొని బతికి తింటున్నాం. అన్న ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవునన్నా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేనైతే బీజేపీకి వేస్తానా. బీజేపీ. ఎందుకని బీజేపీ ఎంచుకున్నారు? బీజేపీకి ఎందుకు వేస్తా అంటే యాక్చువల్గా కొన్ని మంచి పనులు చేస్తున్నాయి అనమాట. మన దేశ ఆర్థిక వ్యవస్థని జర మంచి మంచి పొజిషన్లోకి తీసుకుపోతుంది. ఇంతకుముందు 5th పొజిషన్లో ఉండే, ఇప్పుడు 3rd పొజిషన్ పోవాలని ఆలోచిస్తుంది. అందుకని దానికి వేద్దామని అనుకుంటున్నాను అంతే, అంతకుమించి ఏం లేదా. ఎన్ని సీట్లు వస్తుండే అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు వస్తాయన్నది మాత్రం చెప్పలేమన్నా. 300+ వస్తాయని నేను అనుకుంటున్నాను అంతే. అన్న పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, యా. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారన్న? సో యాజ్ ఆఫ్ నౌ మాకైతే కంటెస్టెంట్ బీజేపీ కిషన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నాం. సో నెక్స్ట్ కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ ప్రకటించినాక విల్సి. ఏ పార్టీ వస్తుంది అనుకున్నారు అధికారంకి సెంట్రల్లో? సెంట్రల్లో కంపల్సరీ బీజేపీ వస్తుంది. అరౌండ్ 370 సీట్స్ అయితే కంపల్సరీ అనుకుంటున్నాం మేమైతే. సో బీజేపీకి ఎందుకు కొట్టేసామంటే బీజేపీ ఇప్పుడు అపోజిషన్లో ఎవరైతే బాగాలేరు, సో అపోజిషన్లో కరెక్ట్ లేరు కాబట్టి ఉన్న వాళ్ళలో మంచి చూస్ చేసుకొని నరేంద్ర మోడీ ఒక్కరే ఉన్నారని నా అభిప్రాయం. నా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారన్న? ఇప్పుడైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే బీజేపీకి అనుకుంటున్నాను నేను. బీజేపీ. ఓకే. బీజేపీకి ఎందుకు ఎంచుకున్నారన్న? బీజేపీ అంటే మోడీ కొంచెం బాగానే చేస్తుండు కదా సెంటర్. ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఇండియా, ఇప్పుడు స్టేట్ లెవెల్ అంటే వేరే ఉండే ఇంతకుముందు. ఒక స్టేట్ లెవెల్ అన్నప్పుడు బీఆర్ఎస్, ఇంకొకటి కాంగ్రెస్, బీజేపీ 3 ఉండే ఆప్షను. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఒకటే ఆలోచన ఏంటంటే బీజేపీ సెంటర్లో బాగా చేస్తాడు మోడీ ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది ఇండియాది. ఆ, మళ్ళీ గ్యారంటీ ఏమో మోడీ గ్యారంటీ అంటుండే కదా, అందుకే కొంచెం నమ్మకం అన్నట్టు. ఏదన్నా ఇప్పుడు బాగా చేస్తాడు ముందు ముందు ఇంకా ఏదైనా. ఇంకా 400 సీట్లు అంటున్నాడు కదా, మీరెంత అనుకుంటున్నారన్న? నేను 350 అనుకుంటున్నా. 350 వరకు వస్తాను. 350 అనుకుంటున్నా, నా ఒపీనియన్. ఇక చెప్పలేము. ఇక సౌత్ ఇండియా, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారన్న? తెలంగాణలో నేనైతే ఒక 6 to 7 వరకు 6 to 7 వరకు వస్తాయని అనుకుంటున్నాను, నా ఒపీనియన్. ఇక చెప్పలేము ముందు పబ్లిక్ ఎట్లా ఓట్లు ఎట్లా ఇస్తారు. అన్న పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారన్న? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది పబ్లిక్ ఇప్పుడు అర్థమైపోయింది. సెంట్రల్లో బీజేపీ ఉండటం వల్ల 2 సమస్యలు పరిష్కరించింది. అయోధ్య, కాశ్మీర్, నీదా నాదన్నది 70 సంవత్సరాలు పరిష్కరించింది, బీజేపీ పరిష్కరించింది. కానీ దీన్ని మతానికి కులానికి అన్నది అంటగట్టడం చాలా తప్పు. మనం ఇండియన్స్ అనే భావన ఉండాలి ప్రతి ఒక్కరికి, ఆ ఫీలింగ్ అనేది ఉండకూడదు. ఆ భావజాలాలతోటి ఇప్పుడు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే, కానీ ఇక్కడ సెంట్రల్ ఉండాలంటే పబ్లిక్ ఆలోచించాలి. మన సెంట్రల్ ఏ గవర్నమెంట్ ఉంటే మన ఇండియా స్వేచ్ఛగా ఉంటుంది. ఇండియా కొంచెం ఒక అలర్ట్గా ఉండాలంటే ఏంది, గతాన్ని ఎవడేమి అన్నం పెట్టాడు, కానీ మన ఇండియన్స్ అనే ఫీలింగ్ భావజాలం ఉన్నప్పుడు దేనికి వేస్తే బాగుంటుందో పబ్లిక్ ఆలోచించాలి. మీరు దేనికి వేద్దాం అనుకుంటున్నారు? నేను చెప్పను నా మనసులోది, కానీ నా భావజాలం అలాంటిది. కానీ పబ్లిక్ కూడా ఆలోచన ఎవరేం పెట్టరు, కానీ మన ఇండియన్స్ అనే భావన ఉండాలి. అది ఇంతకుముందుకు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నది అనేది ఆలోచించి ఓటేయాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారన్న? మేము బీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నా. రైతు బంధు బల్లే ఏం బలేదు. ఈయన ఇంతవరకు అయితే చేసింది అయితే ఏం లేదు, చెప్పుడు మాటలే కానీ చేసింది అయితే ఏం లేదు. బీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటాను. సెంట్రల్ ఎవరు రావాలనుకుంటున్నారన్న? సెంటర్లో నరేంద్ర మోడీ. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారన్న? నేను ఒక 4-5 సీట్లు 6 సీట్ల దాకా నమ్మకం. తెలంగాణలో 17 సీట్లకు. 17 సీట్లు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అన్న ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారన్న? టీఆర్ఎస్కి వేసామన్నా. టీఆర్ఎస్కి.
టీఆర్ఎస్కే ఇస్తాము. ఏం చేస్తాము, ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు, ఈ ఆటోకు వేసిండు, ఫ్రీ బస్ వేసిండు, అంత లాస్ అయిపోయింది మాకు మొత్తం లాస్లా ఉన్నది. కాబట్టి టీఆర్ఎస్కే ఇస్తాము. ఏదైనా వస్తే గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. సెంట్రల్ ఎవరు రావాలనుకుంటున్నారన్న? సండలా బీజేపీ వస్తుంది. నరేంద్ర మోడీ తప్ప ఎవరు రారు. నరేంద్ర మోడీ గెలవాలి. మన రామ మందిర్ కట్టిండు, దేవుడు మనకు రామ మందిర్ అంటే దేవుడు మొత్తం ఇచ్చిండు. సరే ఓటు ఆయనకే వేయాలి, కానీ ఇంకా టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆయన మీ ఓటు మాత్రం బీఆర్ఎస్కి ఇస్తారు, ఆ, మాత్రం మోడీ రావాలంటారు. మోడీ రావాలి. రామ మందిర్ కట్టిండు, రామ మందిర్ కట్టినందుకు చాలా నరేంద్ర మోడీ ఇంకోసారి గెలవాలి. ఎందుకంటే దేవుడు ఆయన ఈ ఈ ఇండియాలో ఆయన దేవుడు. ఎందుకంటే మన రామ మందిర్ కట్టింది కాబట్టి దేవుడు కాబట్టి రావాలి. నరేంద్ర మోడీ గెలవాలి. ఆ గవర్నమెంట్ నిలబడాలి. వేరే పార్టీ 400 సీట్లు అంటుండే ఆయన గెలుస్తాడు. ఆ? రాహుల్ గాంధీ వస్తాడని అంటున్నారు. రాహుల్ గాంధీ ఆయనకి మాటలే రావు. వాడు ఏమని సరే మంచిగా, కానీ ఆ రాహుల్ గాంధీ అయితే ఏంది, ఆయన కొద్దిగా మనకు పని కావాలి. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు రాహుల్ గాంధీ వస్తాడు, పీఎం ఆయననే గెలుస్తాడు అని. పిఎం ఆయన అవసరం లాభమే ఉంది. మనకు మోడీ ఎంత గొప్ప చేస్తా, ఎన్ని పనులు చేసిండు, ఏం చేసిండు, నరేంద్ర మోడీ కదా అందుకు చూస్తుంది ఇండియా మొత్తం. కాబట్టి మోడీ రావాలి. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయా? అవును వస్తున్నాయి. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఏ చెప్పలేమన్నా, ఎవరికో వేస్తాము, ఎవరికో ఒకరికి వేసేస్తాము. ఎవరు రావాలనుకుంటున్నారన్న సెంట్రల్లో? సెంటర్లో ఇప్పుడు ఏం చెప్పలేము, ఏం చెప్పలేమన్నా ఎవరు వస్తే ఏందో కానీ.